వద్దు ఆలోచిద్దాం అన్నారు. హ్మ్. మమ్మీ ఒకసారి ఎళ్లి చూద్దామని అవగాహన మీద నేనన్నాను. హ్మ్. కానీ ఇంత పెద్ద ఇష్యూ అయితదని ఏమనుకున్నావంటే ఇంకా చాలా మంది అందరూ ఫేమస్ అవుతున్నారు గదా! వాళ్ళలాగా సౌందర్య గూడా ఫేమస్ అయిపోతది. ఏది లేదక్క. చేసినా నడుస్తదని జెప్పేసి అనుకోని బయటకొచ్చేసినావు. అంతేనా? లేదు. 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 చూద్దాం సౌందర్య. అంటే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పనేది నీకర్థం కావట్లేదు. నీ వల్ల చాలా మంది శివశక్తులకి ఎఫెక్ట్ పడిందిప్పుడు. నిజమైన శివశక్తులు గూడా నమ్మట్లేదిప్పుడు. అది చాలా పెద్ద మిస్టేక్ నువ్వు చేసింది. సో, ఇట్లాంటి మిస్టేక్స్ ఏ శివశక్తి కూడా చేయకూడదని చెప్పేసని అంటున్నా. ఎందుకంటే చాలామందికి అవగాహన లేక బయటికి రావడం, ఇప్పుడు ఈ అమ్మాయిలాగా అవగాహన లేక ఏదో మీడియా ముందుకొచ్చేద్దాము, మాట్లాడదాము అది ఇది అని చెప్పేసనేసి. సో, ప్రతి ఒక్కరికొక కట్టుబాట్లు కొన్ని విధి విధానాలుంటాయి. అవి ఉంటాయి కాబట్టి సో, అవి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి నువ్వు ప్రతి ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్కరి పేరు చెప్తున్నావు. ఒకసారేమో రాకేష్ బోనం అన్నని చూసాను అక్కడ ఇక్కడ అని చెప్పేసి అంటున్నావు. వాళ్ళ చూసినా వాళ్ళ అక్క. పేర్లు చెప్తున్నావు. సో, ఎవరిని చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వద్దు. మనలో ఉన్న లేదు. భక్తిని ఎవరిని చూసి గూడా నేను ఇన్‌స్పైర్ అవ్వలేదు. జస్ట్ చెప్తున్నా చూసినా అన్నయితే. సౌందర్య చాలా విషయాలు నీ నుంచి తెలుసుకోవాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా. అది నువ్వు నెమ్మది నెమ్మదిగా చెప్తున్నావు. నాకు అర్థమవుతుంది. నేను అసలు విషయం అడుగుతా ఇప్పుడు. 'రౌడీ రాకేష్' తెలుసా నీకు? తెలీదక్క. హ్మ్. కానీ వీడియోస్‌లల్ల చూస్తూ ఉంటా. హ్మ్. ఆ ఒక్క పేరైతే గుర్తు. హ్మ్. 'రౌడీ రాకేష్' అన్న ఇలా ఉంటారు, ఇలా హ్మ్. అని తెలుసు. 'రౌడీ రాకేష్‌తో' ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినావా? లేదక్క. హ్మ్. ఒక ఛానెల్‌లో 'రౌడీ రాకేష్‌ని' అన్నని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా అని చెప్పేసి అని అన్నావంట. లేదే. ఎక్కడ అనలేదా? ఎక్కడ అసలు అనలేదు కానీ 'రౌడీ రాకేష్‌కి' చూసి ఇట్లా ఆయనే ఇన్‌స్పిరేషన్ ఆయన మా కాడికొచ్చిండు, మాదిరి అని చెప్పేసి అన్నావంట నిజమేనా? లేదక్క. ఎక్కడ కూడా మా కాడికొచ్చిండు అదైతే చెప్పలేదు కానీ, ఈ మాట ఎందుకొచ్చిందంటే, "నువ్వు నీకు తెలుసో తెలియకో ఈ తప్పు చేసినావు. మేము ఒప్పుకుంటున్నాం. నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావని" చాలా వరకు ఒప్ ఇదయ్యింది. హ్మ్. అంటే కూర్చోవడం, శివశక్తులు కూడా మాట్లాడడం జరిగింది. హ్మ్. అప్పుడు అన్న మ్యాటర్ వచ్చిందే కానీ, అందులో హ్మ్. ఏదో తప్పు అయితే అన్నని అలా అయితే చెప్పలేను. ఎక్కడ చెప్పలేదు. ఎక్కడ హ్మ్. గూడా. అంటే తప్పు చెప్పండి అంటే అంటే నీకు 'రౌడీ రాకేష్' పరిచయమా? లేదు. పరిచయం లేదు. అంటే హ్మ్. అన్న గూడా ఒక ఇంటర్వ్యూలో తెలియకేదో చేసినారని చెప్తున్నారు గదా! ఇప్పుడు హ్మ్. బయటికొస్తున్నాయి. హ్మ్. అలా అని వచ్చింది ఇప్పుడు మ్యాటరు. బయటికొస్తున్న విషయం కాదు సౌందర్య. నువ్వు మీడియా ముందుకు రాకముందు నీకు 'రౌడీ రాకేష్' అన్న పరిచయమా? లేదు. పరిచయం లేదు. అసలు పరిచయం లేదు. పరిచయం ఆయన లేదక్క. ఎక్కడైనా కలిసినావా లేదు. ఎక్కడన్నా? ఎప్పుడు మరి కలవలేదు. ఆయన వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అయినా అని చెప్పేసని లేదు. అంటున్నావంట. వీడియో చూస్తుండే కానీ ఇంప్రెస్ అవ్వడం అలాంటివైతే ఏం లేదు. ఏం లేదు. తనతో హ్మ్. ఇంతవరకు నువ్వు మాట్లాడలేదు లేదు. కూడా. సో, మాట్లాడలేదు. 'రౌడీ రాకేష్‌కి' అంటే ఆయనను చూసి ఇన్‌స్పైర్ అయినా, మీ ఇంటికొచ్చాడని చెప్పేసని ఏదేదో మాటలొస్తున్నాయి బయటికి. లేదక్క. లేదు. అట్లాంటిదేం లేదా? ఏం సో, లేదు. 'రౌడీ రాకేష్' గారికి తనకెలాంటి సంబంధం లేదని చెప్పి సౌందర్య అంటుంది. సో, అది వాస్తవానికైతే ఆ అమ్మాయి చెప్పింది మనం నమ్మాలి కాబట్టి నేను 'రౌడీ రాకేష్' గారిని కూడా కనుక్కుంటాను. ఆమెకి వాళ్ళిద్దరికీ అంటే పరిచయమా లేదా అనేది తెలుస్తది మాకు కూడా. సరే. సో, 'రౌడీ రాకేష్‌తో' ఇంతవరకు పరిచయం లేదు. లేదు. ఇన్‌స్పిరేషన్ తనైతే తీసుకోలేదు. లేదక్క. ఎవరిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నావు? లేదక్క. ఎవరిని? ఎవరినైతే తీసుకోలేదు. హ్మ్. ఫేమ్ అవ్వాలని మాత్రం వాళ్ళిద్దరి పేర్లు చెప్పవు. ఇట్లా లేదు. వీళ్ళలాగా నేను గూడా వస్తే బావుంటదని చెప్పేసనేసి. అంటే వాళ్ళు అలా ఉన్నారు కదా! ఒక పేరు అనేది, మర్యాద అనేది. హ్మ్. సో, నేను అలా మర్యాద వస్తదనుకున్నా కానీ, ఇంత బ్యాడ్ అయిపోతా అని అనుకోలేదక్క. శివశక్తుల విధానాలే తెలియట్లేదు నీకు ఫస్టు. ఎలా బయటకొచ్చి అది చేద్దామనుకున్నావు సౌందర్య? నువ్వు చేసిన మిస్టేక్ ఇప్పుడు చాలామంది శివశక్తులు గానీ, జోగినీలు గానీ, ఎక్కడ గూడా ఏం సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. నిజమైన శివశక్తులను గూడా చూసి వాళ్ళు వీళ్ళు ఈమె లాగానే అంత ఫేక్ అని చెప్పేసని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చే మన ఈ యొక్క సొసైటీలో నువ్వు చేయడం వలన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నావు ఎంత ట్రోలింగ్ అవుతుంది యెస్ నీ అక్క. వీడియో. ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళకేం చెప్తావు నువ్వు?